మన ఇండియా మొత్తంలోనే ఫస్ట్ వచ్చేసి డబల్ కటర్ బార్ తయారు చేసింది జేసన్ కంపెనీ. ఫస్ట్ ఈ జేసన్ అనేది ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ లో మార్కెట్ అనేది ప్రతి ఒక్క రైతుకు వాళ్ళకు సేఫ్టీ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లస్ మెయింటెనెన్స్ కూడా తక్కువ అనే ఆలోచనతో ఈ బేలర్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. రోజుకి 450 నుంచి 500 కట్టలు కడుతున్నాం. గంటకి 50 నుంచి 80 కట్టలు కడతాం. గంటకి 50 నుంచి 80 కడుతుంది. మనిషికి రిస్క్ లేదు, దారం దైతుంది అన్నది లేదు, గడ్డి జామింగ్ లేదు. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి ముదిగొండ గ్రామము, దేవరకొండ మండల కేంద్రము, నల్గొండ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు సాయి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా యంత్రం వచ్చేసి గడ్డి కట్టల యంత్రం అంటారు. ఇది జేసన్ కంపెనీకి సంబంధించిన బేలర్గా చెప్పుకోవచ్చు. మార్కెట్లో రకరకాల కంపెనీ బేలర్ ఉన్నప్పటికీ గత చాలా రోజుల కింద నుంచి అయితే ఈ జేసన్ బేలర్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. ఇది విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారు రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం గతంలో ఒక రివ్యూ వీడియో దీనిపైన తీసాము, ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఆ వీడియో చూసిన తర్వాత రైతు సాయి గారు అయితే బేలర్ని కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 15 రోజుల కిందట ఈ సీజన్కి తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఎట్లా ఏ విధంగా అనిపిస్తుంది బేలర్ తీసుకున్న తర్వాత? మార్కెట్లో రకరకాల బేలర్ ఉన్నప్పటికీ జేసన్ బేలర్ యొక్క స్పెషాలిటీ ఏంది, దీని ధర ఎంత ఉంది, దీన్ని వాడిన తర్వాత గడ్డి కట్టలు గంటకి ఎన్ని గడ్డి కట్టలు కడుతున్నాడు, అదేవిధంగా ఉపాధి మార్గంగా మార్చుకున్నట్టయితే రైతుకి రోజుకి ఎన్ని గడ్డి కట్టలు కడుతున్నాడు, ఎంత బెనిఫిట్ ఉంది, కొత్తగా ఈ సీజన్లో వచ్చే వాళ్ళు ఎవరైనా మంచి బేలర్ ఉన్న ఆలోచన ఉంటే జేసన్ బేలర్ అనేది ఏ విధంగా ఉంటుందో రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సాయన్న. నమస్తే అన్న. చెప్పండి సాయన్న, మీరు యువ రైతుగా ఉన్నారు. ఏంది అసలు అంటే ట్రాక్టర్ ఎప్పటి నుంచి నడిపిస్తారు మీరు? అసలు ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళి నడిపిస్తున్నాను ట్రాక్టర్ 5-6 సంవత్సరాలకి వెళ్ళి. ఏంది ట్రాక్టర్ పైన మీకు ఏమేమి మిషన్లు నడిపించిన అనుభవం ఉంది? రోటావేటర్, కల్టివేటరు, విత్తనాలు వేసే మిషన్, డిస్ప్లవ్, ప్రతి ఒక్కటి నడిపించినాం. ఓకే, ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఇది జేసన్ బేలర్. అవును, మార్కెట్లో రకరకాల బేలర్ ఉన్నాయి. జేసన్ బేలర్ ఈ మధ్య బాగా వినబడుతుంది. ఏంది బేలర్ కొన్నారనుకుంటా కదా, ఎన్ని రోజులు అయింది తీసుకొని? 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది తీసుకొని. 15 రోజులు అవుతుంది. ఎట్లా తెలుసుకుని బేలర్ గురించి, జేసన్ బేలర్ గురించి? జేసన్ బేలర్ గురించి మనకి పక్కన పటేల్ తెలుసు, విపిఆర్ అగ్రోకి వెళ్ళి తీసుకున్నాం. ఏ సామాన్ అయినా అన్నీ తీసుకుంటాం మేము. ఓకే, అట్లా తెలుసుకొని కొన్నారనుకుంటా. తెలుసుకొని కొన్నాం. 15 రోజులు అయిందా కొని చేసి? 15 రోజులు అవుతుంది. ఎంత దీని ధర ఎంత పెట్టి కొన్నావు అసలు? 3,30,000. 3,30,000 పెట్టి కొన్నాం అన్నట్టు. ఓకే, అంటే ఈ బేలర్ అంటే ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఏమైనా బేలర్లు నడిపిన అనుభవం ఉందా నీకు? ఇంతకు ముందుకు రెడ్ ల్యాండ్ నడిపినాం. ఇంతకు ముందుకు ఒక 3 సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి వేరే బేలర్లు నడిపిన అనుభవం ఉంది. ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా ఈ జేసన్ బేలర్. జేసన్ మొట్టమొదటిసారి ఇప్పుడే తీసుకున్నాం. ఎందుకు ఈ బేలర్ కొనాలని ఆలోచన ఎందుకు అనిపించింది ఈ బేలర్ కొనాలని? వేరే బేలర్ కూడా వాడినావు కదా, ఎందుకు అనిపించింది ఇది? ఇది రోలర్లు హెవీ ఇచ్చిండు, చైన్లు హెవీ ఇచ్చిండు, స్కేల్ లెస్ ఉంది. ఓకే, మనం గడ్డి కట్టాలు లెక్క పెట్టేది లేదు. ఫుల్ ఆటోమేటిక్ ఉంటుంది. ఫుల్ ఆటోమేటిక్ అన్నట్టుగా? ఫుల్ ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. అంటే దీని గురించి తెలుసుకొని కొనుగోలు చేసినాం అనుకుంటా. తెలుసుకొని కొనుగోలు. అంటే గతంలో వాడిన బేలర్ తో పోల్చుకుంటే ఇది మంచిగా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు వాడిన అనిపిస్తుంది. 15 రోజులు అయింది తీసుకొని? 15 రోజులు అవుతుంది. 15 రోజులకి వెళ్ళి నడిపించినావు కదా, ఏంది అసలు ఎన్ని గడ్డి కట్టలు కట్టినావు 15 రోజులలో? 15 రోజులలో 4,500 కట్టలు కట్టినాం. అంటే 4,500 గడ్డి కట్టలు కట్టినావు. ఎట్లా 4,500 గడ్డి కట్టలు కట్టినావు కదా, ఎట్లా అనిపిస్తుంది బేలర్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది నీకు? పనితీరు మనిషికి రిస్క్ లేదు, దారం దైతుంది అన్నది లేదు, గడ్డి జామింగ్ లేదు. ఓకే, పనితనం మంచిగా వస్తుందా? గడ్డి కట్ట మంచిగా ఉంది. గడ్డి కట్ట మంచిగా. ఇప్పుడు ఈ గడ్డి కట్ట దీంతో కట్టిందేనా, ఈ బేలర్ తోనేనా? దీంతో కట్టింది. ఓకే, ఎట్లా ఉంది? హైట్ ఎట్లా వస్తుంది, వెడల్పు ఎట్లా వస్తుంది? ఇది వెడల్పు 2 ఫీట్లు వస్తుంది, హైట్ 3 ఫీట్ల నార వస్తుంది. 3 ఫీట్ల నార వస్తుంది. ఎంత వెయిట్ ఎంత వస్తుంది గడ్డి కట్ట ఒక్కొక్కటి? 22 నుంచి 25 మధ్యలో వస్తుంది. 22 నుంచి 20 కిలోల గడ్డి కట్ట మనకు వస్తుంది అన్నట్టు. 22 నుంచి 25 కిలోల మధ్యలో వస్తుంది. ఓకే, 15 రోజుల్లో దాదాపు నువ్వు 4,500 గడ్డి కట్టలు కట్టాను. రోజుకి ఎన్ని గడ్డి కట్టలు కడుతున్నావు అసలు? రోజుకి 450 నుంచి 500 కట్టలు కడుతున్నాం. గంటకి 50 నుంచి 80 కట్టలు కడతాం. గంటకి 50 నుంచి 80 కడుతుంది. అంటే ఎట్లా అంటే ఒకటే దగ్గర భూమి ఉంటే కడుతుందా, లేకపోతే ఎట్లా? ఫీల్డ్ మంచిగా ఉంటే ఒకటే కాడ ఉంటే గంటకి 50 నుంచి 80 కట్టలు కడుతుంది. ఈజీగా కడుతుంది. ఈజీగా కడుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే నీకు నిమిషానికి దాదాపుగా ఒకటైతే పక్కా వచ్చేస్తుంది. నిమిషానికి ఒక కట్ట వచ్చేస్తుంది. మంచిగా వచ్చేస్తుంది, నిమిషానికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ బేలర్ కొనుక్కున్నావు కదా, బేలర్ రైతులు చాలా మంది ప్రాబ్లం ఏంటంటే ఆ గడ్డి మొత్తం ఇరుకపోవడం, జామ్ కావడం, మళ్ళీ ఊక తిరగడం, ఈ కిందికి దిగడం, మళ్ళీ ఇదే టైం వేస్ట్ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. ఈ టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. ఇలా ఎట్లా ఏమన్నా ఊక జామ్ కావడం అలాంటి సమస్య ఏమైనా ఉందా? జామింగ్ ఏం లేదు, డబల్ కటర్ బార్ ఇచ్చారు దీనికి. డబల్ కటర్ బార్ అంటే ఏంది అసలు? దానివల్ల బెనిఫిట్ ఏమొస్తుంది రైతుకి? డబల్ కటర్ బార్ అంటే గడ్డి జామ్ కాదు, లోపల అది ఇంకొకటి ఉంటుంది. అది పుల్లలు కాకుండా ఇంకొకటి లోపల డబల్ ఉంటుంది అది. ఓకే, అంటే అది గుంజుకునేది డబల్ ఉంటుంది అన్నట్టు. డబల్ ఉంటుంది, గుంజుకునేది డబల్ ఉంటుంది అది. దీనివల్ల ఫస్ట్ జామ్ ఎక్కడ జామ్ కాకుండా గుంజేస్తుంది. అచ్చా, ఇది డబల్ కటర్ బార్ బేలర్ అన్నట్టు. ఇది అన్నట్టు డబల్ కటర్ బార్ బేలర్. ఓకే, ఇంకోటి రైతులకి ఏంటంటే హైడ్రాలిక్
గడ్డి కట్ట తయారై ఉంటే పైకి లేవడం కిందికి రావడం ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. చాలా వరకు హైడ్రాలిక్ సరిగా పనిచేయక టాప్ పైకి లేవడం ఇబ్బందిగా ఉన్న బేలర్లు కూడా చాలా చూసాం. ఎట్లా హైడ్రాలిక్ ఎట్లా ఉంది ఇప్పుడు 15 రోజులకి నడిపిస్తున్నావు కదా? హైడ్రాలిక్ మంచిగానే ఉంది, ఫ్రీగా లేస్తుంది, ఫ్రీగా. ఎప్పుడన్నా జామ్ కావడం ఆగిపోవడం స్టక్ కావడం అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు ఇంతవరకు. హైడ్రాలిక్ సమస్య కూడా లేదు. హైడ్రాలిక్ సమస్య ఏది లేదు. బేలర్లకు మొత్తం చైన్లే ఉంటాయి. బేలర్ అనగా చైన్లు ఎట్లా చైన్ క్వాలిటీ ఎట్లా ఇచ్చారు? చైన్లు మొత్తం హెవీ ఇచ్చిర్రు. చైన్లు గట్టిగా ఉన్నాయా లావున్నాయా? లావు ఉన్నాయి, హెవీ ఇచ్చిర్రు. చైన్లు తెగే సమస్య కూడా ఏది లేదు. ఎప్పుడైనా చైన్లు పడిపోయినాయి ఇప్పుడు నడిపించింది? పడిపోలేదు, తెగిపోలేదు. కిందికి దిగి చైన్లు పడిపోవడం మళ్ళీ దాన్ని అంటియడం అట్లాంటిది ఏం లేదు. అలాంటిది ఏది లేదు. 15 రోజుల చైన్లు కూడా ఏం ఫాల్ట్ రాలేదు. చైన్ల ఫాల్ట్ కూడా ఏం లేదు ఇక్కడ. ఏంది మెయింటెనెన్స్ ఎట్లా ఏమేం చేస్తున్నావు? మెయింటెనెన్స్ నార్మల్ మెయింటెనెన్స్ రోజు చైన్లకు ఆయిల్ పోసుకోవడం, గ్రీజ్ కొట్టుకోవడం. గ్రీస్ ఎడా కొడుతున్నావు నార్మల్గా? ఈ డోర్లు వేసి రోలర్కి ఉంటుంది గ్రీస్, ఆ క్రాస్లకి గ్రీజ్ కొట్టుకోవాలి. ఓకే, ఇది చేసుకుంటే సరిపోతున్నట్టు మెయింటెనెన్స్. ఇది రోజు చేసుకోవాలి, డైలీ చేసుకోవాల్సిన పని ఇది. ఏంది గడ్డి కట్టలు కడుతున్నావు కదా, ఏంది ఒక్కొక్క గడ్డి కట్టకి ఎంత తీసుకుంటావు నువ్వు ఇక్కడ రేటు? 35 రూపాయలు తీసుకుంటాం. 30 రూపాయలు తీసుకున్నావు గడ్డి కట్టకి. ఎంత ఖర్చు వస్తుంది 30 రూపాయలు నువ్వు కడితే నార్మల్గా? 15 రూపాయలు ఖర్చు అని 20 రూపాయలు మిగులుతుంది ఒక గడ్డి కట్టకి. అంటే నువ్వు రోజుకి 20 రూపాయలు ఒక గడ్డి కట్ట మీద వేసుకుంటే నువ్వు అన్నట్టు 450 కట్టేమంటే నీకు ఈజీగా నీకు 9,000 రూపాయలు వస్తాయి అన్నాడు గడ్డి కట్టల మీద లాభం. 9,000 రూపాయలు వస్తాయి. ఓకే, డీజిల్ కూడా ఎట్లా తాగుతుంది నీకు నార్మల్గా? గంటకు 3 తాగుతుంది. గంటకు 3 లీటర్లు తాగుతుంది అన్నట్టు. గంటకు 3 లీటర్ తాగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ గడ్డి కట్ట నువ్వు కట్టని ఇక్కడ పురుకోస తాడు కూడా ఉంది కదా, ఏంది అది ఒక అంటే అయిపోయినప్పుడు ఒకసారి పెట్టుకుంటే ఇంకా మధ్యలో తాడు దిగడం అలాంటి సమస్య ఏమైనా ఉందా? ఇలా సమస్య ఏది లేదు. నార్మల్గా వేరే బేలలు ఊకనే తెగిపోవడం మళ్ళీ వచ్చి మళ్ళీ అంటియడం ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి కదా? అలాంటి సమస్య ఏం లేదు. స్కేల్ లెస్ ఇచ్చారు దానికి. ఈ స్కేల్ లెస్ బేలరా? స్కేల్ లెస్ బేలర్. దీనివల్ల నువ్వు పోయి అతికేయడం అట్లాంటిది ఏమి ఉండదు? అలాంటిది ఏం లేదు అతికేయడం. ఒకసారి బెండ పెట్టినామంటే అయిపోయిందాక దాని దగ్గరికి పోయలేదు ఇక మనం. ఎట్లా ఒక బెండ ఎన్ని కిలోల బెండ పెడుతున్నావాడా? 3 కేజీల బెండ. 3 కిలోల బెండ పెడుతున్నావు. ఏంది 3 కిలోల బెండ పెడితే ఎన్ని గడ్డి కట్టలు కడుతున్నావు? 300 నుంచి 320 కట్టల వరకు వస్తుంది. 300 నుంచి 320 గడ్డి కట్టలు వస్తాయి. ఏంది తాడు కూడా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది కదా? గతంలో ఇంతకుముందు కొంచెం పురుకోస తాడు లెక్క కనిపిస్తుండే. ఇదేంది? ఇది కాటన్ వైట్ కలర్ దారం. ఇది కాటన్ వైట్ కలర్ దారం. కాటన్ అంటే ఇట్లా గట్టిగా వస్తుంది ఫిట్టింగ్? గట్టిగా వస్తుంది ఫిట్టింగ్. అంటే గడ్డి కట్ట తెగిపోవడం అలాంటి సమస్య రాదుగా? గడ్డి కట్ట తెగిపోవడం అలాంటి సమస్య ఏం లేదు. మంచిగా ఫిట్గా వస్తుంది తాడు. ఫిట్గా వస్తుంది, దారం కూడా తెగదు, గట్టిగా ఉంటుంది అన్నట్టు. గట్టిగా ఉంటుంది. ఎన్ని వరుసలు వస్తుంది మనకి ఇది చుట్టేటప్పుడు? దాదాపుగా 8 వరుసలు వస్తుంది. 8 వరుసలు వస్తుంది. 8 వరుసలు వస్తుంది. ఫిట్గా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఫిట్గా ఉంటుంది. గడ్డి కట్టలు వేరే పిల్లలు కూడా చాలా వరకు ఏమైతుందంటే గడ్డి కట్ట కట్టిన తర్వాత ఈ పైన లేచిపోవడము, చుట్టబడము, గుద్దుతో ఇట్లా చుట్టబడడం, ఓ దిక్కు తక్కువ ఓ దిక్కు ఎక్కువ, కింది దిక్కు ఎక్కువ అయితే తక్కువ. ఇక్కడ ఇది ఎట్లా గడ్డి కట్ట సమానంగా వస్తుంది? అసలు సమానంగా వస్తుంది. సమానంగా ఒత్తి తెల్లటబడడం స్టాండర్డ్గా ఉంటుంది. కింది నుంచి పై వరకు ఒకటే షేప్ వస్తుంది. ఒకటే షేప్ వస్తుంది, స్టాండర్డ్గా ఉంటుంది. స్టాండర్డ్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఈ రోలర్లో కూడా ఎట్లా ఉంది? బేలర్లో నీకు రోలర్ల క్వాలిటీ ఏ విధంగా ఉంది? రోలర్ మొత్తం హెవీ రోలర్లు ఇచ్చారు. రోలర్లు ఏం ఖరాబ్ ఇప్పటివరకు ఏమి ఇట్లా బెండ్ వాడము, ఇరిగిపోవడం, సప్పుడు రావడం, గరగరగా అట్లాంటివి ఏమైనా వచ్చిందా? లేవు. అలాంటి సమస్య కూడా ఏం లేదు. సమస్య ఏది లేదు. ఓకే, ఎంత హెచ్పి ట్రాక్టర్? ఎంత హెచ్పి ట్రాక్టర్? ఏం ట్రాక్టర్? 40 HP. ఏం ట్రాక్టర్ అది మనది? మహీంద్రా యువో టెక్ ప్లస్. మహీంద్రా యువో టెక్ ప్లస్. ఎంత హెచ్పి ఉంటే సరిపోతుందని చెప్పి బేలర్ నడిపించాలంటే? 40 HP ఉంటే సరిపోతుంది అని చెప్పి. 40 HP ఆ పైన ఉంటే సరిపోతుంది. 40 ఎబో ఉంటే సరిపోతుంది అని చెప్పి. ఓకే, బేలర్ కొన్నావు కదా, ఏంది ధర ఎంత వేటి కొన్నావు? 3,30,000. 3,30,000 పెట్టి కొన్నావు. ఏమేమి ఇచ్చారు బేలర్తో పాటు నీకు కంపెనీ వాళ్ళు? బేలర్తో పాటు దానికి వచ్చే పానాలు, స్క్రూ డ్రైవర్ అన్ని ఇచ్చేసారు. టూల్ కిట్ ఇచ్చారు. టూల్ కిట్ ఇచ్చేసారు. ఇంకేమేమి ఇచ్చారు? దానికి వచ్చాయన్నమాట టూల్ కిట్ ఇచ్చారు. పీటీఓ షాఫ్ట్ ఇచ్చారు ఏమన్నా ఎక్స్ట్రా? పీటీఓ క్రాసులు కూడా ఇచ్చారు. పీటీఓ క్రాసులు కూడా ఇచ్చారు. పురుకోస తాడు ఎట్లా కొనుక్కుంటారు మీరు? వీళ్ళ కంపెనీ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి? కంపెనీ వాళ్ళ దగ్గరనే దొరుకుతున్నాయి. ఎంత రేట్ ఎంత పడుతుంది నీకు ఇది 3 కిలోల బెండ? కేజీ 200 పడుతుంది. కేజీ 200 అన్నట్టు. అంటే 3 కిలోలు నీకు 600 రూపాయలు పడుతుంది బెండ. ఓకే, ఎట్లా ఇప్పుడు గడ్డి కట్టలు కట్టించుకుంటావు కదా, వేరే రైతులు అంటే పొలాలు కట్టించినప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది నీ గడ్డి కట్ట అనిపిస్తుంది? ఈ బేలర్తో కట్టిస్తే మంచిగానే అనిపిస్తుంది. మంచిగా ఉంది, బాగానే కడుతున్నావు అంటారా? బాగానే కడుతున్నావు అని చెప్తారు రైతులు. ఓకే, ఇప్పటికైతే ఏం మంచి ప్రాబ్లం అయితే ఏం లేదు మిషన్లో? ప్రాబ్లం ఏం లేదు. ఎట్లా మీ చుట్టుపక్కల రైతులు అంటే వేరే రైతులు అంటే వేరే వాళ్ళు కూడా నీలానే ట్రాక్టర్ నడిపించే బేలర్ నడిపిస్తుంటారు, రకరకాల కంపెనీస్. ఏంది వాళ్ళు కూడా ఏమంటారు జేసన్ బేలర్ చూసి? వేరే దాంట్లో కన్నా ఈ గడ్డి కట్టలు టైట్గా వస్తున్నాయి అని చెప్తారు. టైట్గా వస్తుంది అనుకుంటారు. చూస్తున్నారు రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు సాయి గారు జేసన్ బేలర్ని 15 రోజుల కింద నుంచి కొనుగోలు చేసుకొని దాదాపుగా ఇప్పటికి 4,500 నుంచి 5,000 వరకు గడ్డి కట్టలు కట్టాలని చెప్తున్నారు. దాదాపుగా గంటకి 50 నుంచి 80 గడ్డి కట్టలు కూడా కడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా గడ్డి కట్ట సైజు కూడా ఏ విధంగా ఉంది. పొడవు కూడా 3.5 ఫీట్లు వచ్చి అడ్డం 2 ఫీట్ల వెడల్పుతోటి గడ్డి కట్ట 8 వరుసలతోటి ఎక్కడ చూసినా స్టిప్ వస్తుంది. వెయిట్ కూడా దాదాపు 22 కిలోల
వెయిట్ వస్తుందని చెప్తున్నారు. చాలా మంది రైతులకి ఆ మంచి గడ్డి కట్ట కట్టడానికే మన బేలర్లు కొనుగోలు చేస్తాం కాబట్టి మార్కెట్లో చాలా సమస్యలు ఉన్న బేలర్స్ ఉన్నాయి. ఈ బేలర్ జేసన్ బేలర్ మాత్రం చాలా బాగుందని రైతు యొక్క అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు. మీరు కూడా ఈ బేలర్ కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేయండి. ఈ మార్కెట్లో కొత్తగా వచ్చింది బేలరు, ఇంకా దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇంకా ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే దీనిపైన మరింత సమాచారం మనకు అందజేయడానికి ఇప్పుడు VPR అగ్రోనెటిక్స్కి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే. మీరు రైతు, సాయి అనే రైతు, మనం ఒక రివ్యూ వీడియో చూసాం అంటున్నారు, కొన్నామని చెప్తున్నారు. ఏంది అసలు ఈ బేలరు? మార్కెట్లో రకరకాల బేలర్లు ఉన్నప్పటికీ జేసన్ బేలరే ఎందుకు కొనుగోవాలి, ఎందుకు కొనాలి, ఎందుకు ఏమని చెప్తారు అసలు మీరు? ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. మార్కెట్లో రకరకాల బేలర్లు అనేది మనము ఇచ్చినాము, అన్ని రకాల బ్రాండ్లు మనం చేసినాము. కాకపోతే ప్రజెంట్ మనం జేసన్ ఎందుకు ఫైనల్ చేసినాం అంటే ఒకనొక టైంలో ఒక కంపెనీ ఫేమస్ ఉన్నది, వాళ్ళు అప్డేట్ కాకుండా వల్ల ఈ జేసన్ అనేది ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ లో మార్కెట్లో అనేది ప్రతి ఒక్క రైతుకు వాళ్ళకు సేఫ్టీ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లస్ మెయింటెనెన్స్ కూడా తక్కువ అనే ఆలోచనతోని ఈ బేలర్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. దానికోసమే మనం ఈ జేసన్ బేలర్ అనేది ఫైనల్ గా మనం దీన్ని డీలర్షిప్ తీసుకొని రైతు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో వేరే వేరే బేలర్స్ ఉన్నాయి, దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంది అంటే స్పెషల్ ఫీచర్స్ వేరే బేలర్లో లేనిది ఇందులో ఉన్నది ఏంది అసలు? ఇప్పుడు ప్రపంచంలో ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తంలోనే ఫస్ట్ వచ్చేసి డబల్ కటర్ బార్ తయారు చేసింది జేసన్ కంపెనీ. ఫస్ట్ డబల్ కటర్. దీన్ని చూసి ఇంకా పలు రకాల కంపెనీలు కాపీ చేస్తున్నారు, కానీ దీన్ని ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ లో తయారు చేసింది కూడా జేసన్ కంపెనీ. ఇప్పుడు వేరే కంపెనీ బేలర్ తోని దీనికి వేరే వేరే మామూలు వెరిఫికేషన్ ఏముంటుంది, వ్యత్యాసం ఏముంటది అంటే ఇప్పుడు దీనికి వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది, ఎటువంటి సెన్సార్ లేకుండా దారం అనేది ఫుల్లీ ఆటోమేటిక్ లో పోతుంది. ప్లస్ మీకు ఎప్పుడన్నా మీకు మామూలుగా మనకు వైట్ కలర్ కాటన్ దారం వాడినా, ఒకవేళ జూట్ దారం వాడినా, దారం తగినప్పుడు బజర్ నొక్కినా దారం అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటది. ఇంకొకటి ఏంటంటే మనకు డబల్ కటర్ బారు. ప్రధానమైన సమస్య ఏంటంటే గడ్డి కట్టలు కట్టినప్పుడు ప్రతి ఒక్క రైతు మెయిన్ గా ఎక్కువ ఫేస్ చేసే డ్రైవర్లు ఏంటంటే గడ్డి కొంచెం ఎక్కువ ఉన్నా కానీ రూరల్ మధ్యలోకి జామ్ కావడము, దాన్ని పెట్టి తీసే పద్ధతిలో చాలా ఇబ్బంది పడతారు. మన జేసన్ కంపెనీలో వచ్చేసి డబల్ కటర్ బార్ లో గడ్డి అనేది జామ్ కాదు. ఇప్పుడు రైతు మాటల్లో మనకి ఏంటంటే దాదాపు 15 రోజులు తీసుకొని ప్రతిరోజు 300 నుంచి 400, 500 రోజు ఒక్కొక్క యావరేజ్ ఎక్కువ తక్కువ కడుతున్నాడు, 400 కట్టలు కట్టిండు అంటే ఎక్కడ కూడా ఈ గడ్డి అనేది జామ్ కాదు. ఈ జామ్ కాకపోవడం వల్ల ఏంటంటే రైతు తక్కువ టైంలో ఎక్కువ గడ్డి కట్టలు కట్టడానికి అవకాశం ఉంటుంది మనకు. ఓకే, ఇప్పుడు ఈ బేలరు వెయిట్ ఎంత వస్తుంది? క్వాలిటీ పరంగా, స్పేర్ పార్ట్ పరంగా మీ దగ్గర అన్ని అందుబాటులో ఉంటాయి బేలర్ కొనుక్కున్న తర్వాత? బేలర్ వెయిట్ వచ్చేసి దాదాపు 540 నుంచి 550 కేజీలు ఉంటుంది. మనకు ఫార్మర్ మిషన్ తీసుకున్నప్పుడు దీంతో పాటు ఒక టూల్ కిట్, పీటో షాఫ్ట్ మొత్తం డెమో చేసి చూపిస్తాము. విత్ ఆటోమేటిక్ డిజిటలైజేషన్ కూడా ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి, గడ్డి కట్టకి ఎంత అమౌంట్ అనేది సెట్ చేసుకోవాలి, డైలీ ఎన్ని కట్టలు అవుతున్నాయి అనేది ఇక్కడ కౌంటింగ్ మిషన్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటుంది. ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూడా డ్రైవర్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఉన్న మన దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. మనకు వచ్చేసి ఎక్కడైతే డిజిటల్ కౌంటింగ్ మిషన్ దగ్గర ఆటో ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. ఈ మాన్యువల్ సెట్ చేసుకుంటేనేమో గడ్డి కట్ అయిన తర్వాత బజర్ ప్రెస్ చేస్తేనేమో డోర్ లేస్తుంది. ఆ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ఆటోలో పెట్టుకున్నాం అనుకో, గడ్డి కట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దారం అనేది గట్ట ఏదుండదు, డైరెక్ట్ డ్రైవర్ ముందుకు వెళ్ళిపోవడమే, తలకాయ వెనకకి తిప్పకుండా ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతాడు. ప్లస్ దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా మొత్తం మన దగ్గర ఉంటాయి. ఏ రైతు కూడా మన దగ్గర తీసుకున్న రైతులు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఒక స్పేర్ లేకున్నా మనకు తెలిసిన డీలర్స్ నుంచి కూడా మనం రైతులకు సపోర్ట్ చేయించి ఇస్తాం. మనం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో డీలర్స్ కూడా ఉన్నారు. కొన్ని జిల్లాలకు ఉన్నారు, కొన్ని జిల్లాలకు లేరు. లేని జిల్లాల వరకు మనం ఎక్కడికైనా డెలివరీ కూడా ఇస్తాం. స్పేర్ పార్ట్స్ అయితే అందుబాటులో, స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఒక అప్ప వస్తుంది, బేలర్ కొనగానే అది ఒకటి రిపేర్లు వస్తాయి, మళ్ళీ మాకు సర్వీసింగ్ ఎట్లా అంటారు? ఎట్లా మీ బేలర్ కొనుక్కుంటే సర్వీసింగ్ కూడా మీరు ఇస్తారేమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి? ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే, నేను మిషన్ తగిలిచ్చి డెమో చూపించి రైతుకి ఇచ్చి పంపించిన, దాని దగ్గరకు వచ్చి చిన్న పాన పెట్టి కూడా నేను టైట్ చేయలేదు, దాన్ని ఏది కూడా నేను సెట్ చేయలే, వచ్చి డైరెక్ట్ నడిపించుకుని ఆటోమేటిక్ గా రన్ అవుతూనే ఉంది. కాకపోతే ఇంత ముందుకున్న బేలర్లు ఏంటంటే గడ్డి గడ్డ టైట్ గా ఉన్నది, దాన్ని సెట్ చేసుకోవాలి, ఆధారం సెట్ చేసుకోవాలి, ఈ పుల్ల సెట్ చేసుకోవాలి, అది అన్ని సెట్టింగ్లు ఉంటాయి. దీంట్లో అట్లా ఉండదు. ప్రతి ఒక్కటి కంపెనీ నుంచి ఫుల్ 100% మొత్తం అనేది సెట్ చేసే వస్తుంది, ఫుల్లీ ఆటోమేటిక్ సెట్ చేసి వస్తుంది. గడ్డి గడ్డ టైట్ రావడానికి, హైట్ మంచిగా రావడానికి, ఆటోమేటిక్ దారం పోవడానికి ఉంటుంది. వేరే కంపెనీలలో ఇప్పుడు డెలివరీ ఇస్తాడు, తర్వాత మేము వచ్చి సర్వీస్ ఇస్తామని చెప్తారు. మనం డైరెక్ట్ వెళ్ళి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫార్మర్కి తెలియకపోయినా మనం కొన్ని నేర్పిస్తాము, తర్వాత మనకు ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటిక్గా నడుస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు కదా అట్లా. ఓకే, ఈ మనకి ఇంకోటి గడ్డి కట్టలు కట్టేటప్పుడు ఏంటంటే చాలా మందికి ఇంతకుముందు రైతు కూడా చెప్పిండు, చుట్టాలు కొడతలేవు, క్వాలిటీ బాగుందని చెప్తారు కదా. లోపల రోలర్ల క్వాలిటీ ఏంది అసలు, అంత స్పెషాలిటీ ఏముంటుంది ఇందులో? ఇప్పుడు దీంట్లో రూలర్ల క్వాలిటీ అంటే వేరే కంపెనీలతో పోలిస్తే ఈ రూలర్ అనేది ఫుల్ హెవీ ఉంటుంది. గేజ్ 1, గేజ్ 2, గేజ్ 3 అని చెప్పేసి డిఫరెంట్ దాని థిక్నెస్ ఉంటుంది. జేసన్ కంపెనీ ఏంటంటే రూలర్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ప్లస్ దీనికి కొన్ని స్పెషాలిటీ ఏంటంటే ఫుల్ ఆటోమేటిక్ ఆయిల్ అనేది కూడా కొంచెం మనకు మంచి ఆయిల్ కానీ ఏదైనా పోసుకున్నా ఈజీగా లూబ్రికేషన్ అయిపోతుంటది. కొన్ని గ్రీస్ ఆప్షన్స్ ఉంటాయి, ఆ గ్రీస్ ఆప్షన్ లకు సంబంధించి
సంబంధించి గ్రీస్ కూడా మెయింటైన్ చేసుకుంటే ఆ ప్రమాదం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనకు ఇయర్లీ వన్స్ ఒక 2 సీజన్లు నడిచిన తర్వాత కటర్ బార్కి సంబంధించిన 2 బేరింగ్లు మీకు పోయినా మార్చుకోవచ్చు, పోవు ఈజీగా అయితే పోవు. ఒకవేళ పోకుండా సరే కానీ ఆ 2 బేరింగ్లు మార్చుకున్నారు అనుకో మీరు నెక్స్ట్ మళ్ళీ ఒక 2 సీజన్ల వరకు కూడా మీకు ఎటువంటి మెయింటెనెన్స్ అనేది జేసన్ కంపెనీలో రాదు. గడ్డి గుంజేటప్పుడు కింద పుల్లలు ఉంటాయి కదా, ఎన్ని లైన్ల పుల్లలు వస్తున్నాయి, పుల్లలు ఎట్లా క్వాలిటీ ఉంది దీనికి? ఇప్పుడు డోపల్ కటర్ బార్ వచ్చేసి చాలా హెవీ ఉంటుంది. కటర్ బార్ డబల్ కటర్ బార్ అనేది అది మెయిన్ గడ్డి ఎక్కువ జామ్ వచ్చినప్పుడు కూడా గడ్డి గుంజుకుంటది. ముందల కటర్ బార్ వచ్చేసి 5.5 mm థిక్నెస్ ఉంటుంది. గడ్డి జామ్ అవడానికి 100% దీని ఒక ఛాన్స్ లేదు అసలు. ఫస్ట్ కింద పుల్లల క్వాలిటీ కూడా పుల్లల క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది. మంచి ఐరన్ యూజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. స్పేర్ పార్ట్ కాస్ట్ కూడా ఇతరుల కంపెనీలతో పోల్చుకుంటే కూడా దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పుల్లల క్వాలిటీ ఎట్లా ఉంది ఒకవేళ మీ దగ్గర? 5.5 mm ఉంటుంది. ఈచ్ వన్ పుల్ల వచ్చేసి 60 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యలో ఉంటుంది. పుల్లలు కూడా మీ దగ్గర ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ బేలర్ అనేది మినిమం ఎంత హెచ్పీ గల ట్రాక్టర్స్ కి అయితే పనిచేసే అవకాశం ఉంటుంది? డ్యూయల్ క్లచ్ ఉన్న ప్రతి బండికి నడుస్తుంది. డ్యూయల్ క్లచ్ 39, 38 హెచ్పీ బండి కూడా నడుస్తుంది. కాకపోతే వీళ్ళకున్న కొన్ని చిన్న డౌట్స్ ఏంటంటే మా బండి ముందర వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎత్తుగా లేచినప్పుడు లేస్తా అనుకున్నప్పుడు ఏదో కంకర బస్స కానీ ఉసుక బస్సాల ముందర బంపర్ మీద వేసుకోవాలి. లేదు 40 to 45 హెచ్పీ వెహికల్స్ ఉన్నాయి, ఏ బండి ఉన్నా డ్యూయల్ క్లచ్ ఉండాలి. స్వరాజ్ కానీ, జానేర్ కానీ, మహేంద్ర కానీ, కుబోటా కానీ, ఏ మార్కెట్లో ఏ కంపెనీ అయినా సరే మనకు డబల్ కటర్ డ్యూయల్ క్లచ్ ఉంటే ఏమైందంటే క్లచ్ తొక్కినప్పుడు కూడా గడ్డి కట్ అనేది ఆటోమేటిక్గా తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడు గడ్డి జామ్ కాదు. మెయిన్గా ఏ బేలర్కైనా సరే కంపల్సరీ మన డ్యూయల్ క్లచ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ప్రశాంత్ రెడ్డి గారు, నేను చాలా బేలర్లు చూసినాను, ఎక్కువ పురుకొస్తాడు. ఈ మధ్య మాత్రం తెల్లగా ఈ దారం కాంటి లెక్క వస్తున్నాయి. ఏంది అసలు ఈ దారం క్వాలిటీ స్పెషాలిటీ ఏంది? ఇప్పుడు మామూలు మార్కెట్లో ఏంటంటే ఫస్ట్ ఇంత ముందుకు జూట్ దారం ఉన్నది, 2 లేయర్ 3 లేయర్ ఉన్నది. మామూలుగా కొత్త మిషన్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ 3 లేయర్ యూజ్ చేయాలి, కొన్ని రోజులు అరుగుదల తర్వాత 2 లేయర్ యూజ్ చేయాలి. ఈ మధ్యన ఏంటంటే మనకు 2 లేయర్ దారం షార్టేజ్ ఉండడం వల్ల కొంతమంది వైట్ కలర్ ఈ యొక్క కాటన్ దారాన్ని ఏంటంటే నైలాన్ దారం అని అంటున్నారు. వాస్తవానికి నైలాన్ దారం ఎట్లుంటుంది అంటే మన పతంగులకు ఎగిరేసేదాన్ని ఒరిజినల్ నైలాన్ దారం అంటారు. అది మనుషులకు తాకినా కానీ పశువులకు కడుపులోకి అయినా అరగకుండా అది అనేది పశువులు అనేది అవస్థకు గురై చనిపోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి కాటన్ తో తయారైన దారం కాబట్టి దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. నేను రైతులకు స్పెషల్ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఏ దారం అయినా సరే అది జూట్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, నైలాన్ కానివ్వండి, గడ్డి కట్ట కట్టిన తర్వాత మీరు వామ్ వేసుకుంటారు. వామి నుంచి తీసి మళ్ళీ పశువులకి బర్రెలకి వేసినప్పుడు ఆ దారం అనేది తీసి ఒక చెట్టుకో కవర్కి ఏదో ఒక చిన్న కవర్ కట్టుకుని అందులో వేసుకోండి. అంత గడ్డి వేసేంత టైం మీకు ఉంటుంది, కానీ గడ్డి దారం తీసి కవర్లు వేసుకునేంత టైం ఉండదా? ఎందుకంటే మార్కెట్లో చాలా మంది ఏంటంటే వీడియోలు చేసి బ్లేమ్ చేస్తున్నారు రైతులకు. ఏంటంటే ఇప్పుడు ఈ దారం ఇప్పుడు మామూలుగా వేరే దారం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దాదాపు 10 కేజీలు ఉంటుంది. ఆ 10 కేజీల దారము 150 రూపాయలు 160 రూపాయలు పెట్టి కొన్నప్పుడు అది కూడా 300-350 కట్టలకు వస్తుంది. ఒకవేళ 2 లేయర్ అయితే 400 కట్టలకు వస్తుంది. ఇది 3 కేజీలు 3 రొంట్ల 600 రూపాయలు అవుతుంది. ఒకసారి 10 రూపాయలు ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈ 3 కేజీల దారం మనకు దాదాపు 300 నుంచి 320 కట్టలు వస్తుంది. ఏ విధంగా చూసుకున్నా వైట్ కలర్ కాటన్ దారంతో కట్టుకుంటే రైతుకు అనేది ఎవరైతే మిషన్ డ్రైవర్ అన్నలు ఉంటారో వాళ్ళకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా ₹1 మిగులుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ కాస్ట్ కానివ్వండి, రోడ్ మీద వెళ్ళేటప్పుడు వెహికల్స్ కానీ ప్రతి ఒక్కటి కాస్ట్ ఎక్కువ, వాళ్ళకు ₹1 మిగిలాలని దీని రేట్ తక్కువ. కాకపోతే ఇంకోటి ఈడొకటి ఏంటంటే రైతులకు గమనించాల్సింది, జూట్ దారం వచ్చేసి 150 రూపాయలు కేజీ ఉంటే నైలాన్ దారం 200 ఉంటుంది. కాకపోతే జూట్ దారం ఉన్న కట్టలు ఏమో తక్కువ వస్తుంది, ఇదేమో ఎక్కువ కట్టలకు వస్తుంది. రైతులు ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, రేట్ ఎక్కువ ఉంది అన్నట్టు. కానీ వైట్ కలర్ కాటన్ దారం కూడా తీసుకోవచ్చు. నెరీ నైలాన్ అనేది ఎవరు కూడా మార్కెట్లో తీసుకురాలేదు. కాకపోతే రైతులు కూడా ఎవరు కూడా బ్లేమ్ చేయకూడదు. రేట్ తక్కువ ఉంటుంది, ఎక్కువ వరుసలు వస్తుంది, ప్లస్ గడ్డి కట్టే టైట్ వస్తుంది. తీసుకుపోయి వామ్ మీద తీసినప్పుడు కూడా తెగదు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా దారం అది ఏదైనా సరే కానీ కొడవలతో కట్ చేసుకొని ఆ దారం ఇట్లా మరద పెట్టుకొని ఒక కవర్లు వేసుకొని లేకపోతే ఒక కుప్ప అయిన తర్వాత అంటు పెట్టుకోవడం బెస్ట్. ఈడంగా తీస్తారు, ఆడంగా పడేసినప్పుడు గడ్డి అల్ల కలిసిపోతుంది. దాని ద్వారా కొంతమందికి పశువులలో ప్రతి ఒక్క పశువు అనేది ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పలేము. కొన్నిట్ల కడుపులు ఇబ్బంది అవుతుంది, కొన్నిట్లకు అరిగించుకుంటుంది. అదొక జాగ్రత్త అనేది ఖచ్చితంగా రైతులు తీసుకోవాలి. ఇది మీ బేలర్ యొక్క స్పెషాలిటీ అన్నట్టు. కావాల్సిన వాళ్ళు మేము సంప్రదిస్తే పంపిస్తారా? 100% పంపిస్తాం ఎక్కడికైనా. ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది ప్రతి ఒక్క రైతుకు. ప్రతి రైతుకి ఫ్రీ డెలివరీ. నల్గొండ జిల్లా వరకు ఏ రైతుకైనా ఫ్రీ డెలివరీ ఉంటుంది. నల్గొండ జిల్లా వరకు ఎక్కడ తీసుకున్నా సరే ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో జేసన్ బేలర్ గురించి రైతు సాయి గారు చెప్పినటువంటి అనుభవాలు, దీంతో పాటు దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్, దీంట్లో ఉన్నటువంటి క్వాలిటీ మెజర్స్ గురించి వివరించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మాటలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.